కల్కి 2 సినిమా అనుకోని వివాదంలో చిక్కుకుంది. కర్ణుడి పాత్ర కోసం సాధారణ ప్రజలు సినిమా ఇండస్ట్రీనా అనే విధంగా ఒక వివాదం నడుస్తూ ఉంది. సోషల్ మీడియా వేదికగా అసలు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కర్ణుడి పాత్ర గురించి, కల్కి 2 సినిమా గురించి సాధారణ ప్రజలు ఏమనుకుంటున్నారు, సాధారణ ప్రజలు వర్సెస్ కల్కి 2 సినిమా నాగశ్విన్ అనే విధంగా ఈ యొక్క చర్చ అనేది సాగుతూ ఉంది. అయితే కర్ణుడి పాత్ర కోసం ఎందుకు ఇంత పెద్ద వివాదం జరుగుతుంది అంటే రీసెంట్గా లెనిన్ సినిమా వచ్చింది. అయితే లెనిన్ సినిమాలో కూడా మహాభారతాన్ని లింక్ చేయడం జరిగిందన్నమాట. సో అక్కడ కర్ణుడి పాత్రని ఏ విధంగా చూపించాలో అదే విధంగా పర్ఫెక్ట్గా చూపించారు. అదే కల్కి 2 సినిమాలో, కల్కి సినిమాలో మాత్రం కర్ణుడిని చాలా గొప్పవాడిలాగా, ఎంతో గొప్ప వ్యక్తిలాగా చూపించడం జరిగింది. అసలు నాగశ్విన్ గారికి తెలుసా మహాభారతం అంటే తెలుసా, లేనిపోనివన్నీ కూడా సినిమాలో చూపిస్తున్నారు అనే విధంగా ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు అన్నమాట. అయితే సాధారణంగా నాగశ్విన్ గారు వివాదాలకి చాలా దూరంగా ఉంటూ ఉంటారు. ఈ విధంగా ఎవరు ఏ విధంగా విమర్శలు చేసినా, ఎవరు ఏ విధంగా మాట్లాడినా కూడా ఎక్కువగా రియాక్ట్ అవ్వడు. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటారనమాట. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఏ విధంగా కామెంట్లు పెడుతూ ఉన్నారు, ఏ విధంగా సినిమాని బ్యాడ్గా చేస్తున్నారా, గుడ్గా చేస్తున్నారా, ప్రతి ఒక్క దాన్ని కూడా గమనిస్తూ ఉంటారనమాట నాగశ్విన్ గారు. అయితే రీసెంట్గా ఈ కామెంట్ వచ్చిన తర్వాత ఆయన మరి మొత్తానికి కూడా బర్స్ట్ అయిపోయాడు అనమాట. ఇన్ని రోజుల పాటు ఓపిక పట్టుంటాడు. సో ఇప్పుడు ఒక్కసారిగా ఈ కామెంట్ చూసేసరికి చాలా కోపంగా రియాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ దానికి స్ట్రాంగ్గా రిప్లై కూడా ఇచ్చారనమాట. అయితే మహాభారతం పట్ల నాకు సంపూర్ణ గౌరవం ఉంది. ప్రతి ఒక్క పాత్రని కూడా నేను పర్ఫెక్ట్గా ఎగ్జామిన్ చేసిన తర్వాతనే నేను సినిమా యొక్క స్టోరీని బిల్డ్ చేసుకోవడం జరిగింది. మీకు డౌట్ ఉంటే మీరు ఒక్కసారి మహాభారతాన్ని కంప్లీట్గా చదవండి అని చెప్పేసి వివేక్ దేబ్రాయ్ గారు ఏదైతే ఆంగ్లంలోకి అనువదించారో మహాభారతాన్ని, అందులోని ఒక పేజీని షేర్ చేస్తూ ద్రోణవధ పర్వంలో ఉన్నటువంటి ఒక పేజీని షేర్ చేయడం జరిగిందన్నమాట. సో ఒక్కసారి ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చదవండి. శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్ణుడి గురించి ఎంతో గొప్పగా చెప్పాడు, ఎన్నిసార్లు చెప్పాడు అనే విషయాన్ని కూడా క్లియర్గా ఉంటుంది. దాని ఒకసారి మీరు చదవండి. లేదు మహాభారతం మొత్తం చదువుతానంటే మహాభారతం మొత్తాన్ని కూడా ఒకసారి చదవండి. లేదు అంత సమయం కూడా నాకు లేదు, వీలు కాదు అనుకుంటే గూగుల్ ఉంటుంది, గూగుల్లో సెర్చ్ చేయండి. శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించేటప్పుడు, హితబోధ చేసేటప్పుడు కర్ణుడి గురించి ఎన్నిసార్లు చెప్పాడు, ఎంత గొప్పగా చెప్పాడు అనే దాని గురించి ఒక్కసారి మీరు కంప్లీట్గా తెలుసుకుంటే అప్పుడు మీకు తెలుస్తుంది. నాకు తెలిసి తెలియకుండా అండ్ లేనిపోని ఏది కూడా ఊహించి నేను ఈ స్టోరీలో రాసుకోలేదు, ఉన్నది ఉన్నట్టుగానే నేను రాస్తున్నాను. అండ్ మీకు కంప్లీట్గా క్లారిటీ రావాలి అనుకుంటే కల్కి 2 సినిమా అంతవరకు అయితే ఖచ్చితంగా వెయిట్ చేయండి. నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు అనే విధంగా స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చారనమాట. సో ఇప్పుడు దీని గురించి సోషల్ మీడియా వేదికగా సాధారణ ప్రజలు చాలామంది కూడా ఈ సినిమా పట్ల కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ కర్ణుడి పాత్ర అనేది అర్జునుడి కన్నా కూడా గొప్పగా చూపిస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ పాత్రల విషయంలో కూడా కర్ణుడి పాత్ర కోసం ప్రభాస్ గారిని ఎంపిక చేసుకున్నారు, అర్జునుడి పాత్ర కోసం విజయ్ దేవరకొండ గారిని ఎంపిక చేసుకున్నారు. ఇక్కడ చూసుకుంటే విజయ్ దేవరకొండ గారు ఇప్పుడు ఒక యంగ్ హీరో అనమాట, మంచి ఫామ్లో ఉన్నాడు, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అండ్ ప్రభాస్ గారు ఆల్రెడీ పాన్ ఇండియా రేంజ్లో, పాన్ వరల్డ్ రేంజ్లో గుర్తింపున్నటువంటి వ్యక్తి. సో మరి ఆయన్ని కర్ణుడి పాత్రలో చూపించి ఈయనని అర్జునుడి పాత్రలో చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ అర్జునుడు గొప్పవాడు కాదు, కర్ణుడు గొప్పవాడిలాగా ప్రజెంట్ ఉన్నటువంటి యూత్ అందరూ కూడా, ఈ జనరేషన్ యూత్ అందరూ కూడా అర్థం చేసుకునే విధంగా నాగశ్విన్ గారు పోర్ట్రేట్ చేస్తున్నారు అనే విధంగా సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. అయితే నాగశ్విన్ గారు మాత్రం ఒకే ఒక మాట చెప్తున్నారు, మీకు క్లారిటీ రావాలి అనుకుంటే ఖచ్చితంగా పార్ట్ 2 అంటే కల్కి 2 వరకు మాత్రం వెయిట్ చేయండి. నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు, అంతా కూడా పర్ఫెక్ట్గానే తీస్తున్నాను. అండ్ మహాభారతం అంతా కూడా చదివిన తర్వాతనే పర్ఫెక్ట్గా అన్ని పాత్రల్ని కూడా నేను ఎగ్జామిన్ చేసిన తర్వాతనే చేస్తున్నాను అనే విధంగా ఆయన మాత్రం ఆయన ఉన్నటువంటి అంటే ఆయన లోపల ఉన్నటువంటి ఆ ఒక భావాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రజలు కూడా వీళ్ళ యొక్క భావాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో ఈ వివాదం అనేది చల్లబడాలి, ఒక కొలిక్కి రావాలి అంటే ఖచ్చితంగా కల్కి 2 సినిమా అంతవరకు అయితే అందరం కూడా వెయిట్ చేయాలి. సో మరి మీ అభిప్రాయం ఏంటి? నాగశ్విన్ గారి యొక్క ఈ పాత్రల అంటే బిల్డింగ్ అనేది కరెక్ట్ ఉందనుకుంటున్నారా? మహాభారతంలో ఉన్నటువంటి ఆ విషయాన్ని పర్ఫెక్ట్గా ఇక్కడ దించుతున్నారా లేదా అనేది మీ ఒపీనియన్లో ఏముంది? ఖచ్చితంగా కామెంట్ చేయండి.